చంపటమే నువ్వు చేస్తున్న బిగ్ మిస్టేక్. ఈ రోజుతో నీ రాజకీయ జీవితం పతనం. చంపేసింది. ఎదిగిన కొడుకు చచ్చిపోతే ఎంత బాధగా ఉంటుందో నీకే కాదురా, ఎవరికి తెలీదు, ఎవరికి తెలీదు. ఆయన వదలండిరా. మేడం 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 వదలండి మేడం, మేడం ఆయన వదిలేండి మేడం, మేడం ప్లీజ్ మేడం, మేడం వద్దు మేడం ప్లీజ్ మేడం. బలవంతమైన సర్పం చలి చీమలు చేత చిక్కి చావదే సుమతి అని సుమతి శతకంలో చెప్పినట్టు మీలాంటి చీమల చేతిలో చావడానికి నేను సర్పని కాదు, సింహాన్ని. నువ్వు నీ కొడుకు నా వెంట్రుకతో సమానం. అలాంటిది నన్ను కోడి కత్తితో చంపాలని చూస్తావా? ఏ నీ దగ్గరే మాత్రమే కోడి కత్తి ఉంటుందా? నా దగ్గర ఉండదా? ఏయ్! నేను మంచిదాన్ని కాదు లాయర్ గారు, ఐఎమ్ వెరీ బ్యాడ్. నాకు డబ్బు అధికారం అంటే చాలా ఇష్టం లాయర్ గారు. దానికి ఎవరు అడ్డొచ్చినా చంపేస్తాను. నువ్వు అడ్డుపడవని వదిలేస్తున్నాను, అర్థమైందా? మంచి వర్షం పడుతుంది, 4 మిరపకాయ బజ్జీలు వేయించు. అలాగే. ఆ మిరపకాయ బజ్జీలతో పాటు 2 పెగ్గలేస్తే ఉంటది. ఏడ్చినట్టు ఉంటది. తెనాలి వచ్చేసాడు. అక్కడ కూర్చున్నావేంట్రా? ఏమైంది వీడికి? ఏమైంది? ఏమైందిరా? తెనాలి ఇక్కడ కూర్చున్నావేంట్రా? ఇంత వర్షం లేంట్రా, పదా లోపలికి వెళ్దా. అసలు ఏమైందిరా? చంపేసిందమ్మా, నా కళ్ళ ముందే ఒక మనిషిని చంపేసింది. ఎవరి గురించి మాట్లాడుతున్నావురా? వరలక్ష్మీదేవి మంచిది కాదు. జైలుకి వెళ్ళాల్సిన హంతకురాల్ని నేనే గెలిపించాను. వరలక్ష్మి హంతకురాలు ఊహించలేకపోయాను. అన్యాయంగా మనిషిని నా కళ్ళ ముందే చంపేసిందమ్మా. నేను ఈ కేసు వాదించకుండా ఉండుంటే నిండు ప్రాణం పోయేది కాదు కదమ్మా. ఆవిడ మంచిదనుకుని బయటికి తీసుకొచ్చావు,
ఇందులో నీ తప్పే ఉంది నాన్న. ఒక అబద్ధాన్ని నిజమని నమ్మి ఆ వరలక్ష్మిని గెలిపించావు. ఆ నిజాన్ని నిజం చేయటం నీకు పెద్ద విషయం కాదురా. అదేమన్నా తోపా? మర్డర్ చేసేటప్పుడు ఏదో ఒక తప్పు చేసి ఉంటది. అది నువ్వు పట్టుకున్నావు అంటే దాన్ని తోలు తీయొచ్చు. ఒక్క సాక్ష్యం సంపాదిస్తే చాలు హైకోర్టులో కేసు రీఓపెన్ చేయొచ్చు. అక్క ఒక టీ ఇవ్వా? థ్యాంక్స్ అక్క. నీ పేరేనన్నా? రాము అన్నా. రోజు వస్తావా? వస్తానన్నా. ఏ టైంకి? రోజు పొద్దుటే 4 గంటలకు వస్తానన్నా. మరి రాము, ఆగస్ట్ 8వ తారీఖున పొద్దున ఇక్కడ మర్డర్ జరిగింది. ఆ రోజు కూడా నువ్వు ఇక్కడే ఉన్నావా? ఆ రోజు వర్షం కదన్నా, నేను రాలేదు. కానీ అన్నా, రోజు వర్షం వచ్చినా పిడుగులు వచ్చినా ఈ కర్నూలు టౌన్ కొట్టుకుపోయినా సరే రోజు తెల్లవారుజాము 4 గంటలకి ఈ బుర్జు చుట్టూ వాకింగ్ చేసే ఒక ఫ్యామిలీ ఉందన్నా. వాళ్ళ పేరేంటో తెలుసా నీకు? ఆయన పేరు కోవెల కుంట్ల కిషోర్ అన్నా. తమ్ముడు అన్నా, ఈ వీధిలో కోవెలకుంట కిషోర్ వాళ్ళు ఎక్కడ తెలుసా? కోవెలకుంట్ల కిషోరు ఇదే అన్నా. ఎందుకు రాట కంగారుగా తిరుగుతా? అంటే బామ్మ టెన్షన్ అవుతుంది బామ్మ. అంటే కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఆ వరలక్ష్మి విషయం మటరే గుర్తొస్తుంది. ఇంత తెంగర సత్యాన్ని కన్నావేమే? ఎవరైనా చూస్తే మనమే మటర్ చేస్తాం అనుకుంటాను. నిన్ను తెలిసిందేగా. రా, క్యారెట్ తిను. ఎక్కడ దొరికాయి? ఇది తింటే టెన్షన్ తగ్గిపోతా. అస్సలు తగ్గదు. మామగారు నమస్తే. బామ్మ వరలక్ష్మి తాలూకు మనుషులు అనుకుంటా. నువ్వు నోర్మి. గ్రామం వాళ్ళంటరా, సరుకులు కరెక్ట్ గా తెచ్చావా? అబ్బే నేను గ్రామ్ వాలంటీర్ని కాదండి. పేపర్ బాయ్ వా? మామగారు తెనాలి రామకృష్ణ బిఏబిఎల్ లాయర్ని. చెప్పానే బామ్మ, లాయర్ అంటే పోలీసు, పోలీసు అంటే లాయర్. నోర్మి. లాయర్లతో మాకేం పని మాకేం పని ఉంటది? మా మీద ఏం కేసు కేసు లేవే. అయ్యో మీ మీదే కేసు లేదండి, మీరే ఒక కేసులో ఉన్నారు. కేసా? కేసా ఏంట్రా? ఏం కేసులో ఉండడం మర్యాదగా మాట్లాడు. సార్ నేను చెప్పేది కాస్త వినండి సార్. మీరు ప్రతిరోజు పొద్దునే 4 గంటలకి కుటుంబం మొత్తం కలిసి కొండారెడ్డి భుజ్ దగ్గరికి జాగింగ్ వెళ్తారా? ఆ కుటుంబ సమేతంగా. రిస్క్ వాకింగ్. ఆగస్ట్ 8వ తారీఖు పొద్దున్న కుండపోత వర్షంలో కూడా కుటుంబం మొత్తం జాగింగ్ వెళ్ళారా? వెళ్ళాం. అయితే ఏంటి? అక్కడ మీరు మర్డర్ చూసారా సార్? ఆ రోజు మర్డర్ చూడటం ఏంటి? మీరు చూసారు సార్? మేము చూసింది మీరు చూసారా? చూడలేదు సార్. మనైతే మేము చూడలేదు. సార్ మీరు అబద్ధాన్ని ధైర్యం చెప్తున్నారు, నిజం చెప్పడానికి భయపడుతున్నారు సార్. చచ్చా, భయం అసలు మా బ్లడ్ లో లేదు. మీరు రాంగ్ అడ్రస్ కి వచ్చారు బ్రో. నేను కరెక్ట్ అడ్రస్ కి వచ్చాను సార్, అది మీకు కూడా తెలుసు. బామ్మగారు, చనిపోయిన కుర్రోడికి మీ మనోడైసే ఉంటుంది. మీ మనోడికి ఇలా జరుగుంటే మీరు ఇలాగే ఉండేవారా? ఆ కుర్రాడు ఒక నిజం కోసం చనిపోయాడు. మీరందరూ వచ్చి సాక్ష్యం చెప్తే తన చావుకు ఒక అర్థమన్నా ఉంటుంది. నిజాలు అబద్ధాలు బతకటం కంటే ముందు మనుషులు బతకాలి కదా బాబు. కరెక్టే సార్. న్యాయాల ధర్మాలు మనకెందుకు, మనుషులం మనం బాగుంటే చాలు. ఈ ఇంట్లో మనుషులు ఉన్నారండి, మానవత్వం లేదంతే. ఆగు బ్రో, మేము సాక్ష్యం చెప్తాం, నువ్వు ఉండు బామ్మ. అంటే ఈ మనుషులు మానవత్వాల గురించి మాకు పెద్దగా ఐడియా లేదు బ్రో. కానీ నాకెందుకో నీ ఫైట్ లో జెన్యూనిటీ ఉందనిపిస్తుంది. మేమందరం సపోర్ట్ చేయడానికి రెడీ. సాక్ష్యం చెప్తాం బ్రో. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఆ తెనాలి రామకృష్ణ గారు హైకోర్టులో కేసును రీఓపెన్ చేశాడమ్మా. అమ్మా మీరే ఆపాలమ్మా. పోలవరం ప్రాజెక్టు నేను ఆపచ్చు గాని దీన్ని ఆపలేరా? అమ్మా ఆపండి అమ్మా. నేను చేసిన తప్ప తప్పు కదమ్మా.
కూర్చోవడమే బెటర్ అమ్మా. మర్డర్ చేయడం రైటా? రైటా? తప్పేనమ్మా. కరెక్ట్. మర్డర్ చేయడం తప్పే, కానీ నేను చేయడం తప్ప. అమ్మా, మన ఆస్తి ఎంత ఉంటుంది? అటు ఇటుగా 5,000 కోట్లు ఉండొచ్చు బేబీ.